ఎలా చూస్తున్నారు? ఒకప్పుడు మేము ఎలా ఉండేవారం కాదు. అసలు బాధ్యత అంటే ఏంటో తెలియదు మాకు. మేము అప్పట్లో ఎలా ఉండేవారమో మీరే చూడండి. అరే ఫోన్ ఎవర్రా? రే డాడీ ఫోన్ రా. ఎందుకురా మళ్ళీ రిసీవ్ చేసుకోవడానిక? రే మనం వస్తున్న డాడీకి తెలియదురా. ఒక నిమిషం ఆగు. హలో డాడీ, చెప్పండి. నాన్న కిషోర్, ఎప్పుడు వస్తున్నారు ఇంటికి? ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఇంకో 2 days తర్వాత హాలిడేస్ ఇస్తారంట. సరేరా, హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫోన్ చేయి, నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అలాగే డాడీ, బాయ్. చల్. అరే కిషోర్, మనకు హాలిడేస్ ఇచ్చేసారు కదరా? అవును ఇచ్చే. మరి ఎందుకురా మీ డాడీతో అలా అబద్ధం చెప్పావు? ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి ఏం పీకుతారా? ఎలాగో పీకేదేం లేదు. అదే ఫ్రెండ్స్తో ఎక్కడో బయట అనుకో 2 days హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్తే పని మనుషుల్లో కూర్చోవడం తప్ప మనం ఏం చేస్తాం చెప్పు? అరే కిషోర్ వద్దురా, మనం పేరెంట్స్ మోసం చేస్తే ఫ్యూచర్లో అడుగు తినడానికి కబుర్లు చెప్పుకోవడం. ఎల్కేజీ చదువుతున్నాను అనుకుంటున్నావురా? నీతో వాక్యాలు చెప్తున్నావు. అలా కాదురా. ఏంటి అలా కాదు? నేను వెళ్తున్నా, నీకు రావాలనిపిస్తారా లేకపోతే మానే, నేను పోతున్నా. అరే చిన్నప్పటి నుండి నీతోనే కలిసిపోయారుగా, నీతోనే కలిసేదిరా, నీ గురించి తెలీదా ఏంటి? ఆగు, నేను వస్తున్నా, పద. నాకు తెలిసిరా నువ్వు నాతో వస్తావని. మనం ఫ్రెండ్స్ రా. ఈ ఏజ్లో కాకపోతే చెప్పరా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఈ 2 days ఎక్కడ ఉంటావురా? నీకు సర్ప్రైజ్ రా. రా. అనుకున్నట్టే వైజాగ్లో దిగాం, కానీ ఇంటికి వెళ్ళలేదు. దిగ్గానే డాడీ ఫోన్ చేశారు. మాట్లాడా, ఇంకా హాలిడేస్ ఇవ్వలేదని చెప్పా. అటు నుంచి అట్టే కృష్ణ వారి ఇంటికి బయలుదేరా. అక్కడే వార్డ్ రూమ్లోనే వారోజున్నా. సారీ అనుకున్నాం కాదు, అక్కడే ఉన్నాం. కొద్దిగా వాటర్ తారా. శ్రీన్ గడికి ఫోన్ చేయరా. అరే శ్రీను, ఎక్కడున్నావురా? అర్జెంట్గా ఒకసారి ఇంటికి రా. చెప్పాలంటే అది ఓకేరా, చెప్తాను. ఏం లేదురా, హాలిడేస్ ఇచ్చారు, ఇంట్లో చెప్పండి ఎందుకు చేద్దాం వచ్చాం. ఇప్పుడు వద్దన్నా సరే పట్టి అలా తీసుకొచ్చేసి ఇక్కడికి. మీరే చెప్పండి ఏం చేద్దాం. హాయ్రా, ఎలా ఉన్నావు? అదేం లేదురా, వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారంట, ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చేసారు. ఇదిగో ఈ సిద్ధిగా అడొద్దన్నా సరే పట్టి ఇక్కడ తీసుకొచ్చారంట. ఏం చేద్దామని మనల్ని అడుగుతున్నాడు. అలాగేరా. సరేరా, నువ్వు ప్లాన్ చేయి, నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. రే మనం ఏమో లవర్స్ మీటరా పార్కులకి మూవీకి వెళ్ళడానికి? ఫ్రెండ్స్ రా, బీచ్కే వెళ్దాం. బీచ్కి వద్దురా, కావాలంటే పార్క్ కానీ మూవీకి కానీ వెళ్దాం రా.
ఏమనుకోకరా, ఈ కాలం మళ్ళీ మనకు రాదు కదా, అందుకే. అలాగే రా. అనుకున్నట్టే వైజాగ్ అంతా చూసి బీచ్కి బయలుదేరాం. వినపడదే అను నిత్యం నీ స్మరణే విడువదే నా స్మృతి పదం నీ తలపొక్క కట్టిన సరం కలహమే విధి అభిమతం ఇది మార్చుట ఎవరి తరం. చెదరని గురుతులు తలచుకొని చెప్పే చొక్కనిలా రే రండ్రా, కొంచెంసేపు అక్కడ కూర్చుందాం. రే కృష్ణ, నువ్వు రావా? బీచ్లో చాలా ఎంజాయ్ చేసాం, చాలా కాదు చాలా చాలా ఎంజాయ్ చేసాం. కానీ సడన్గా అదిగోరా
కళ్ళెదుటే కన్నీరే ఓలికేనులే అదన్న ఎదకే వినపడదే అను నిత్యం నీ స్మరణే విడువదే నా స్మృతి పదం నీ తలపొక్క కట్టిన సరం కలహమే ఇది అభిమతం ఇది మార్చుట ఎవరి తరం అరే రాజ్ ఎక్కడున్నారా? రే అర్జెంటుగా బీచ్ రోడ్ దగ్గర రా, నేను వెయిట్ చేస్తున్నాను. ఏం చెప్పమంటారు? కాలేజ్ హాలిడేస్ ఇచ్చారు. ఇంట్లో తెలియకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం. అలా అందరూ ప్లాన్ చేసి బీచ్కి వెళ్ళాం. అక్కడ ఇలా జరిగిందిరా. నాకు ఈ ఊర్లో నువ్వు తప్ప ఇంకెవరు తెలియదు. అందుకే సడన్గా రమ్మని ఫోన్ చేశాను. నువ్వే ఏదో ఒకటి చేయరా. స్నేహమా దూరమా మిత్రుడే భారమా నీ స్నేహమే నా కొట్టుమా పలికిన క్షణమిదా ఈ కాలంలో ఈ కాలంలో ఈ కాలంలో ఈ కాలంలో గట్టిగా ప్రపంచంలో ప్రతి మాట మనకు అందంగానే అనిపిస్తుంది, ఒక్క మన తల్లిదండ్రుల మాట తప్ప. వాళ్ళు ఏం చెప్పినా సరే మన సంతోషాన్ని ఆపుతున్నారని అనుకుంటాం. ఒకసారి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఆలోచించి చూస్తే మనకే అర్థమవుద్ది. మనం సుఖంగా ఉంటే మన తల్లిదండ్రుల కంటే సంతోషపడేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అనే భావనతో మా ఈ కాలంలో
పుడత నీకేటన్నాయ్ నా నెట్ట గుంట నీకేటన్నాయ్ నా నీటి సేత నీకేటన్నాయ్ సిర్రాకు పెట్టకన్నాయ్ నే దమ్ము కొడితే నీకేటన్నాయ్ నే డప్పు కొడితే నీకేటన్నాయ్ నే కన్ను కొడితే నీకేటన్నాయ్ కొట్టాను పళ్ళు రాలాయ్ నా షర్టుకెన్ని బొత్తాలున్నాయి ఒంటికెన్ని టీకాలున్నాయి నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి సెల్ నంబర్ కెన్ని సున్నాలున్నాయి మా నాన్నకెన్ని బాకీలున్నాయి జల్లికెన్ని రాఖీలున్నాయి తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే